లేదండి, ఎవరైతే కూలగొట్టారో అధికారులు జీతాల్లోంచి కడతారా, లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తారా, వాళ్ళని శిక్షిస్తారా, ఏం చేస్తారో అదంతా డిమాండ్ లో భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు సస్పెండ్ అవ్వాలి, వాళ్ళకి ఖచ్చితంగా రిటార్ట్ ఉంటుంది. కానీ మేమేమంటున్నామంటే గుడి ఎవరైతే కూలగొట్టారో, ఏ ప్రభుత్వం కూలగొట్టింది ఆ ప్రభుత్వమే దానికి ఫండ్ ఇచ్చి ఖచ్చితంగా కట్టించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దానికి ఒక ఆగమ శాస్త్ర ప్రకారంగా విచ్ఛిన్నమైన దాన్ని కూడా తీసుకెళ్లి మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం ఒకవేళ ఛిద్రమైపోతే. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇలా కాకుండా ఏంటంటే తీసుకెళ్లి వాళ్ళు ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా కూలగొట్టేసి మళ్ళా మాకు సంబంధం లేదు అని పెడితే అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కాబట్టి కట్టించాల్సింది కూడా వాళ్ళే. ఒకవేళ ప్లేస్ ఇచ్చారనుకోండి, సఫిషియెంట్ ప్లేస్ ఇస్తే భక్తులందరూ ఎంతెంత వేసుకొని కట్టుకోండి అన్నారనుకోండి, దానికి కూడా సిద్ధమే. మేము కాదనట్లేదు. కానీ ఫస్ట్ డిమాండ్ ఎవరు పగలగొట్టారు, ఎవరు చేశారు, ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష కాదు ఇది, ఒక విధంగా ఆనందపడాలి మీరు. ఎందుకంటే అమ్మవారి గుడి కట్టే అదృష్టం మీకు ఇచ్చింది. ఒక విధంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ కట్టలేరు. కట్టాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు. అలాంటిది మీకు కట్టే అదృష్టం ఇచ్చింది. కానీ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు అందరూ వేసుకొని, మీరే మీ ప్రభుత్వంలో వాళ్ళు అధికారులు వేసుకోండి, మినిస్టర్స్ వేసుకోండి, అందరూ వేసుకొని మీరు కట్టివ్వండి, మా గుడి మాకు ఇవ్వండి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇందాక బీఆర్ఎస్ ఏమో ఒక పాయింట్ యాడ్ చేసేద్దాం అనుకున్నాను. నేను కరెక్ట్ గా సడన్ గా వచ్చాను కాబట్టి బీజేపీ వారే అని అన్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు వారు చెప్పిన మున్నావారి ఫారూక్ టైంలో అరెస్ట్ అయ్యాను. ప్రివెంట్ కాదు, నేను వెళ్తే అక్కడ నన్ను అరెస్ట్ చేశారు. అలాగే మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్పిన ఏదైతే ముత్యాలమ్మ గుడిలో కూడా మేమందరం మళ్ళీ రోడ్డు మీద బయట ఇస్తే మమ్మల్ని ఎవరిని పంపించకపోతే మేమందరం మొత్తం ఒక ప్రవాహాల వెళ్లేసరికి వెంటనే మళ్ళీ కొంతమంది నన్ను ఇంకొక మళ్ళీ ఒక 5 పంపించారు. అంటే గట్టిగా ఉంటే వారు చెప్పినట్టుగా వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది పోలీసులది, లేకపోతే వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మునవర్ ఫారూక్ మాత్రం 1200 మందిని సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ ఇచ్చి ఆ రోజు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. అంటే ఒక కమేడియన్ కి ఒక కేటీఆర్ గారు 1200 మందిని ఇచ్చి పంపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా హిందువుల పట్ల ఇలాంటి వివక్షలే ఉంటున్నాయి. హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవతలన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అందులోనే ఈ కాంగ్రెస్ అసలే ఉండదు. ఇంకా కొంచెం ఆ కాస్తో కోస్తో బీఆర్ఎస్ గురించి మాట్లాడితే కొన్నిట్లో ఉన్నా, కొన్నిట్లో కొంచెం దేవతల గురించి అంటే స్పందించేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా అయినా ఏ ప్రభుత్వాన్ని మేమేం పొగడక్కర్లే, ఎల్లమ్మని ఎంచక్కర్లే, పోలమ్మని పొగడక్కర్లేదని ఒక సామెత ఉంటుంది. అదే సామెత ఉంది ఇక్కడ. ఏ ప్రభుత్వం అయినా సరే జరిగేది హిందువులకు అన్యాయమే. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడిలో ఇక్కడ మీరు కట్టించాల్సిన బాధ్యత కూడా మీదే. మీరు ప్లేస్ ఇచ్చేస్తే కట్టుకోండి, మాకు సంబంధం లేదంటే దాన నాగేంద్ర గారికి ఏం తక్కువ ఉందండి, కోట్లు ఉంది, మీరు కట్టించండి సార్, మీ పేరు మంచి మారుమోగిపోద్ది హిందువుల్లో. లేకపోతే ఇంకా మన మేడం గారు ఉన్నారు కదా దేవాదాయ శాఖ మినిస్టర్, ఆవిడని అడగండి సార్. లేకపోతే అంత ఎందుకండి, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే కట్టిస్తారు, ఏం టెన్షన్ లేదు మాకు, మేము ఖచ్చితంగా కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లు సెంటర్లో ఉంది. రోజు వెళ్లే వాళ్ళకి మొత్తం బ్యారికేడ్లు వేసేసి మొత్తం రోడ్డు మొత్తం మళ్లింపులు చేసేసి అన్ని చేశారు కదా సార్. అది అక్కడ ఆ లోపల ఉన్న గుడే అడ్డొచ్చింది సార్, మధ్యలో ఉన్న మీ ఇల్లు అడ్డుంది. కానీ జనాలకి వెళ్ళడానికి ట్రాఫిక్ వాటికి ఇక్కడ మళ్ళీ ఈ రోడ్డుకి ఏం అడ్డుందండి? రోడ్డుకి అడ్డు మీ ఇల్లు ఉంది. మీకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మీ పక్కింటోళ్ళు ముఖ్యమంత్రి గారు కదని చెప్పుకోలేకపోతున్నారు, ఎదురింటోళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఏమడితే ఏమవుతుందని. మరి మీ ఇల్లు అడ్డంగా ఉంది, మినిస్టర్స్ ఇల్లులు అడ్డంగా ఉన్నాయి, పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కట్టుకున్నారు. పోనీ ఓకే, వాళ్ళని వదిలేండి. మరి ప్రభుత్వ అధికారులు కదా మీరు, ప్రభుత్వానికి మీరు ఆన్సరబుల్ కదా, ప్రజల కోసం మీరు బ్రతకాలి కదా. మళ్ళీ ఒకవేళ స్థలం ఇచ్చి మీరు అన్నట్టే మీ డిమాండ్ కి అంగీకరించి గుడి నిర్మించడానికి కూడా అంగీకారం తెలిపితే ప్రభుత్వం అనుకున్నంతలో మొత్తం అక్కడ గుడి కట్టి తర్వాత ఆ భూమిని ప్రభుత్వ పథకాల కోసం విక్రయించడమో లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకి ఏదైనా ప్రజాపయోగం కోసం ఉపయోగిస్తామో అని అంటే స్వాగతిస్తారో, ఒప్పుకుంటారా? గుడిని ఇప్పుడు అక్కడ కూల్చింది, గుడిని మొత్తం తీసేసిందే ఎవరో బడాబాబు తాలూకా ప్రెజర్ తోనే అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే అది ఎవరికో ఇద్దాం అనుకున్నారు సార్, ఎవరికో కట్టబెడదాం అనుకున్నారు. ఆ కట్టబెట్టే వ్యక్తి ఇక్కడ గుడి ఉంటే మాకు ఇబ్బంది, మేము పెద్ద పట్ట కట్టాల్సిన కాంప్లెక్స్ పెద్ద విల్లాలో ఏదో వేద్దాం అనుకుని ఉంటారు వాళ్ళు. సో దానికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి గుడిని తీసేశారు. ఇంతకాలం లేనిది మొన్న బోనాలు అవ్వగానే అమ్మవారి గుడి ఇది పెట్టంగానే చిన్న గుడిని, అంత చిన్న గుడి మీకు అంత అడ్డైపోయింది. ఆ లోపల ఉన్న గుడి అది కూడా రోడ్డు మీద లేదు, మీకు ఎవరికి ఇబ్బందిగా లేదు. అలాంటి గుడి రోడ్డు మీద నీళ్ళు ఇబ్బంది కానప్పుడు ఆ గుడిలో ఇబ్బంది అయిపోయింది, తీసేశారు. ఇప్పుడు మీరు కట్టబెట్టారనుకోండి, మంచి కార్యక్రమాలకైనా మా గుడి జోలికి మా వైపు నుంచి కాకుండా ఏదైనా ఉంటే గవర్నమెంట్ నిజంగా ఒక పెద్ద ఏదైనా కాంప్లెక్స్ కట్టి రెంట్లకు ఇస్తున్నారండి. దానిలో ఏదైనా మంచి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ అవి పెట్టిన ఇన్స్టిట్యూట్లు ఏమైనా పెడుతున్నారండి, దానికి ఎవరేమనరు. కానీ ఏ బార్ అండ్ లైసెన్స్కి ఇచ్చేసో లేకపోతే ఇంకో రెస్టారెంట్లకో వాటికి వీటికి ఇచ్చారనుకోండి, అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా పక్కన, మేము ఎట్లా ఒప్పుకుంటాం? అప్పుడు దానికి కూడా మేము ఒప్పుకోం. బార్ అండ్ రెస్టారెంట్ ఇస్తానండి, నా ఇష్టం అండి, పెద్ద పబ్ ఇస్తానంటే మేము ఒప్పుకోం. ఎందుకు ఇస్తాం? ఒప్పుకుంటాం. మా గుడి పక్కన ఉండాల్సింది బడి, అవసరమైతే స్కూల్ కట్టండి, పెద్ద కాలేజ్ పెట్టండి, గవర్నమెంట్ కాలేజ్ కట్టి అందరికి చదువులు చెప్పండి, ఇలాంటి పద్ధతి చేయండి. అంతేగాని గుడి పక్కన బార్లు పెడతాం, మాకు నచ్చినట్టు గుడికి ఇచ్చాం కదా ప్లేస్ ఏదైనా పెడతాంటే అది కూడా యాక్సెప్ట్ చేయం.
గుడి పక్కన ఉండాల్సింది పద్ధతిగా ఉండాలి ఏ ఉన్నా కానీ. అంతేగాని ఏది పెడతాం మసాజ్ సెంటర్ పెడతాం లేకపోతే పార్లర్లు పెడతాం అవి పెడతాం అంటే మేము ఇవ్వం, మేము ఒప్పుకోం. అప్పుడు కూడా మళ్ళీ ఫైటే చేస్తాం, ఖచ్చితంగా ముందే చెప్తున్నాం. కాబట్టి మీరు ఆలోచించుకొని ఏం చేసినా సరే ఒక మంచి విద్యాలయం కట్టండి, హ్యాపీగా ఉంటుంది. గుడి పక్కన ఆ గుడి కట్టుకోండి అని డబ్బులు ఇచ్చేసి మేము ఏదో కట్టుకోండి మీరు ఏదైనా చేసుకోండి అని అనేస్తే ఊరుకుంటారు అనుకోకండి. ఆ ప్లేస్ ని చాలా పవిత్రంగా ఉంచాలి. ఆ పవిత్రంగా ఉంచడానికి దానికి ఏం భంగం వాటిల్లో మళ్ళీ ఒప్పుకోం. ఒక పబ్బు కట్టారు సార్, అక్కడ రోజు కొట్లాట్లు అవుతాయండి, గుడి దగ్గర రోజు గొడవలే కదా, గొడవలు అవుతాయిగా, మళ్ళీ తలనొప్పులే కదా, ఎలాంటివి జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం ఉంది కదా భూమి అని చెప్పి ఏది పడితే అది చేస్తే దాన్ని స్వాగతించాం. మా గుడి కావాలి, పవిత్రంగా ఉండాలి, మా అమ్మవారి గుడి మీరే కట్టివ్వాలి, దానికి కావాల్సిన ఫండ్ మీరే ఇవ్వాలి, దానికి మళ్ళీ ప్రతి ఏటా బోనాలు మీరు తెచ్చుకొచ్చి సమర్పించాలి. నిన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ మాకు ఒక లెటర్ పెట్టుకుంటే ప్రభుత్వానికి వారికి అంటే ప్రభుత్వానికి ఒక లెటర్